జేతవనంలో 6 మాసాలు గడిపి బుద్ధుడు రాజగృహకు బయలుదేరాడు. మధ్యలో తాను తపస్సు చేసిన బోధి వృక్షాన్ని దర్శించాడు. ఆయన మనస్సులో స్వస్తి కదలాడాడు. మంచి కుర్రవాడు. నిజానికి తన మొదటి శ్రవణుడు అతనే. అతనిని సంఘంలో చేర్చుకోవాలి అనుకున్నారు. ఉరివిల గ్రామంతో బుద్ధుని అనుబంధం తాను సిద్ధార్థుడిగా ఉన్నప్పటిది. తన జ్ఞానానికి, బోధనకి ఎంత సంబంధమో తనకు ఆ ఉరివిలకి అంతటి అనుబంధముంది. గయ సమీపంలోని ఒక కుగ్రామము ఉరివిల. అదే నేటి బుద్ధగయ. స్వస్తిక గ్రామము, సుజాత గ్రామం కూడా అదే. నైరంజన నది తీరంలో బుద్ధుణ్ణి చూడగానే స్వస్తికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆనందంతో "స్వామీ, మీరు నా కోసం వచ్చారా?" అన్నాడంట. "పెద్దవాడైనావుగా, 10 సంవత్సరాల క్రితం అక్కడే స్వస్తి సిద్ధార్థను చూశాడు. ఇప్పుడు బుద్ధుని వెంట 20 మంది స్వాములున్నారు." మారి ఏం మాట్లాడక స్వస్తి బుద్ధుణ్ణి అనుసరించారంట. 10 రోజులు అక్కడ్నుంచి ప్రయాణం చేసి రాజగృహకు చేరారు. స్వస్తికను సారిపుత్రకు అప్పగించాడు బుద్ధుడు. సారిపుత్ర స్వస్తిని రాహుల్‌కి పరిచయం చేశాడంట. భిక్షు సంఘ నియమాలను బోధించు అని చెప్పేసి రాహుల్‌కి పరిచయం చేశాడు స్వస్తిని. రాహుల్ చెప్పాడు, "మొదట సంఘంలో నియమాలుండేవి కావు." స్వస్తికి రాహుల్ చెప్తున్నాడు. "మొదట ఈ సంఘంలో నియమాలనేవి అసలేం ఉండేవి కావు. దీక్ష ఇవ్వడం నిరాడంబరంగా జరిగేది. బుద్ధదేవుని పాదాల వద్ద పద్మాసనంలో కూర్చొని త్రిశరణాలను వల్లించాలి. భిక్ష చేయాలి. కాషాయం ధరించాలి. ధనాశ ఉండకూడదు. సుఖాలు, భోగాలు కోరుకోకూడదు. అవే ప్రధానమైనవి. కాలక్రమేణా నియమాలనేవి ఎక్కువయ్యాయి. నియమోల్లంఘన చేసిన మొదటివాడు సుధీనుడు. ఆయన వల్ల అతని కారణంగానే ప్రథమ భిక్షులు నియమాలు తయారు చేశారు." సుధీన ఆయన చేసిన పనేంటంట, సుధీన పెళ్లి చేసుకొని కలండ గ్రామంలో ఉండేవాడు. ఆయన వైశాలి దగ్గర ఊరు కలండ. బుద్ధుని బోధలు విని భిక్షు దీక్ష తీసుకున్నాడు ఈ సుధీనుడు అనే వ్యక్తి. అతను అప్పుడప్పుడు స్వగ్రామం వెళ్ళి వచ్చేవాడు. భిక్షులాగా మారాడు కానీ అప్పుడప్పుడు స్వగ్రామం వెళ్ళి వచ్చేవాడు. భార్యను వదలలేక ఆయన ఎప్పుడూ ఆయన ఊరికి వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఆమెను మహావనంలో రహస్యంగా కలిసేవాడు. వారికొక కొడుకు పుట్టాడు. అప్పుడే సంఘానికి అపకీర్తి వచ్చింది. అప్పటి నుండి నియమాలెక్కువైనాయి. జ్ఞానం పొందకుండా మహాజ్ఞానులమని చెప్పుకునేవారు కూడా ఎక్కువైనారు. చిన్నవారని బుద్ధునికి అని ఈ విషయాలన్నీ రాహులుడు స్వస్తికి చెప్పాడు ఈ విషయాలన్నీ. దీని తర్వాత చిన్నవారని బుద్ధునికి రాహులు స్వస్తి పట్ల అభిమానం ఎక్కువ ఉండేదంట. తన వెంట స్వస్తిని తీసుకొని వెళ్ళేవాడు బుద్ధుడు ఎక్కడికి వెళ్ళినా కూడా. సారిపుత్ర వెంట రాహుల్ ఉండేవాడు. ఒకసారి పొలాల్లో వెడుతుండగా భరద్వాజ అనే బ్రాహ్మణుడు బుద్ధుణ్ణి ఆపి, "నాకు పొలం పనికి కూలీలు అవసరం. వచ్చి నా పొలంలో పనిచెయ్యి" అని అడిగారంట. "నీవు సన్యాసి వేషంలో తిరగడం తప్ప చేసేదేముంది నువ్వు" అని ఆయనని ఎద్దేవా చేశాడంట. అది అప్పుడు బుద్ధుడు అన్నాడు ఆ వ్యక్తితో, "మీరు విత్తనాలు నాటి పంట పండిస్తారు. మేము జనంలో విశ్వాసం అనే బీజాలు నాటి జ్ఞానం అనే పంట పండిస్తాం. మా పొలాలలో ప్రేమ, అనురాగాలు పండుతాయి" అని ఆయనకిట్లా సమాధానం చెప్పారంట. రాహుల్లో గ్రహణ శక్తి పెరిగిందని బుద్ధుడు గ్రహించాడు. ఒకరోజు రాహుల్తో అన్నాడు, "మనిషి ప్రకృతి నుంచి ఎంతో నేర్చుకోవాలి. మట్టి, నీరు, నిప్పు, గాలి వీటి గురించి ఒక్కొక్క దాని గురించి చెప్తున్నారు రాహుల్‌కి. మట్టి అమృతం. అమృతాన్ని మట్టి అనేది అమృతం, విషం రెండింటినీ స్వీకరిస్తుంది.
మన మనస్సులోకి వచ్చే మంచి చెడు ఆలోచనలను కూడా మనం సమంగా స్వీకరించాలి. మట్టిని చూసి మనం అది నేర్చుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ నీరు గురించి, నీళ్లలో ఎంత మురికి చేరినా అది స్వీకరిస్తుంది. స్వచ్ఛంగా ఉంటుంది. మురికిని స్వీకరిస్తుంది, స్వచ్ఛంగా ఉంటుంది. జ్ఞాని కూడా అలాగే ఉండాలి. నిప్పు గురించి, నిప్పుని చూసినప్పుడు నిప్పు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అని చెప్తున్నారంటే, అన్నింటినీ కాల్చివేస్తుంది నిప్పు. మంచి, చెడు పదార్థాలని నిప్పేం చూడదు. జ్ఞానంతో అన్ని మాలిన్యాలను మనం దగ్ధం చేయాలి. గాలి నుంచి ఏమో సుగంధాలను, దుర్గంధాలను తనలో కలుపుకుంటుంది గాలి. తర్వాత అంతలోనే అది స్వస్థితిని చేరుతుంది. దాన్ని అదే వాసనతోటి అట్లానే ఉండకుండా సుగంధాలు, దుర్గంధాలు 2 తీసుకుంటుంది కానీ తన స్వస్థితిలో తిరిగి చేరుతుందది. ఈ 4 ధర్మాలు ఆచరించే వారికి అపవిత్రత అంటదు. దయ, కరుణ, సానుభూతి ఉన్నవారు ఇతరులకు ఆనందం పంచగలరు. మనస్సుపై అధికారం సంపాదించుకో. ఆనందమప్పుడు ఆనందం నీదవుతుంది. చైతన్యం కలిగి ఉండటమే బుద్ధత్వం. ఈ విషయాలు రాహుల్‌కి బుద్ధుడు చెప్పాడంట. విజయనగర విహారంలో 500 మంది భిక్షులున్నారు. ఆ విహార నిర్వహణ సారిపుత్ర మౌద్గల్యనది. ఆ సంవత్సరం వర్షాభావం వల్ల బ్రహ్మాండమైన కరువు ఏర్పడింది. దుర్భరమైన ఎండలు, వడగాల్పులు, తాగటానికి నీరు సైతం కరువైపోయిందప్పుడు. అడవిలో చెట్లు కూడా ఎండి మోడులైపోయాయంట. బుద్ధుడు ధ్యానం చేసుకునే నింబవృక్షం మాత్రము పచ్చగా ఉంది. అడివంతా ఎండి మోడులైపోయినా కూడా ఒక నింబవృక్షం, బుద్ధుడు ధ్యానం చేసుకునే ఆ ఒక్క వృక్షం మాత్రం పచ్చగా ఉందంట. రాత్రింబవళ్ళు దాని కిందనే బుద్ధుని ఆవాసం. తెల్లవార్లు ధ్యానంలో గడిపేవారు. ప్రజలు వారికే తిండి లేక అవస్థలు పడుతుంటే సన్యాసులకు భిక్ష ఎలా ఇవ్వగలరు? చాలామంది రిక్త భిక్షా పాత్రలతో తిరిగి ఆరామం చేరేవారు. ఏ ఊరు వెళ్ళినా అదే పరిస్థితి. ఒక్కొక్క రోజు బుద్ధునిది కూడా శూన్య పాత్రే ఉండేది. ఆయన అభోజనంగానే ఉండేవారు. నీళ్లతో కడుపు నింపుకునేవారు. సన్యాసులందరూ చిక్కి సగమైనారు. ఉత్తర కురుదేశానికి వలస వెళ్ళాలని మౌద్గల్యన సూచించాడు. అక్కడ కరువు లేదు. కానీ బుద్ధుడు ఆ సూచనను అంగీకరించలేదంట. మౌద్గల్యన, కరువు మనకే కాదు, దేశం మొత్తానికి ఉంది. కొద్దిమంది సంపన్నుల్ని మినహాయిస్తే ఎవ్వరికి కూడా తిండి లేదు. ఇంతకాలం మనల్ని పోషించింది వారు. వారు కష్టంలో ఉండగా వారిని విడిచి వెళ్ళటం భావ్యం కాదు. వారి కష్టాలే మనవిగా భావించాలి మనం. ఇది బుద్ధుడు చెప్పారంట. ఒక వెన్నెల రాత్రి నింబవృక్షం కింద ఉన్న బుద్ధుని వద్దకు సారిపుత్ర వచ్చి ఇట్లా ప్రశ్నించాడు. భగవాన్, మీ బోధనలు ప్రతి వారికి వివేకం కలిగిస్తాయి. మీలోని చైతన్యం వారికి ఎలా అందుతుంది? బుద్ధుడు, సారిపుత్ర, యోగ సాధన దీక్షగా చేస్తే ఆ చైతన్యం కొన్ని శతాబ్దాల వరకు చెక్కుచెదరదు. ఆసక్తి ఉన్న వారికి, ఆశించిన వారికి అది అందుతూనే ఉంటుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా అండి. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి? మీ బోధనలు ప్రతి వారికి వివేకం కలిగిస్తాయి. మరి మీలో ఉన్న చైతన్యం వారికి ఎలా అందుతుంది? అంటే బుద్ధుడి సమాధానం, యోగ సాధన దీక్షగా చేస్తే ఆ చైతన్యం కొన్ని శతాబ్దాల వరకు కూడా చెక్కు చెదరదంట. ఆసక్తి ఉన్నవారికి, ఆశించిన వారికి అది ఎప్పుడూ ఆ చైతన్యం అనేది అందుతూనే ఉంటుంది. బుద్ధ ప్రజ్ఞ, బుద్ధ చైతన్యం అలా భవిష్యత్ తరాలకు అందుతుందా అని ఆయన ప్రశ్నిస్తే తిరిగి, మీ దర్శనంతో అనుగ్రహం కలుగుతుందని నా భావన అని ఆయన అన్నారంట. బుద్ధ ప్రజ్ఞ, బుద్ధ చైతన్యం ఇలానే భవిష్యత్ తరాలకు అందుతుందా అని ఎవరైతే యోగ సాధన దీక్ష అనేది వాళ్ళు యోగ సాధన దీక్షగా చేస్తే నా చైతన్యం కొన్ని శతాబ్దాల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆసక్తి ఉన్నవారికి, ఆశించిన వారికి అది అందుతూనే ఉంటుంది
అని బుద్ధుడు చెప్పిన తర్వాత ఆయన సారిపుత్ర అయితే బుద్ధుడి యొక్క ప్రజ్ఞ అనేది ఆయన చైతన్యం అనేది ఇలా భవిష్యత్ తరాలకు అందుతుందా అనేసి మీ దర్శనంతో అనుగ్రహం కలుగుతుందేమో అని నా భావన అని ఆయన చెప్తున్నారు. సారిపుత్ర కేవలం నామోచ్చారణ చాలదు. ఇంకా బుద్ధుడు చెప్తున్నారు కేవలం నామోచ్చారణ అనేది చాలదు. సూత్రాలు వల్లించటం వల్ల ప్రయోజనం అనేది ఉండదు. సాధన కావాలి. ధ్యానం చెయ్యాలి. ధ్యానంలో లీనం కావాలి. అనుభవంలో ఫలితాలు కలగనప్పుడు ఏ ధర్మాలనేవి నిలవవు. ఎన్ని వల్లివేసినా, ఎంత పఠనాలు చేసినా కూడా, ఇవి నామోచ్చరణాలు ఎన్ని చేసినా కూడా మన సాధన లేనప్పుడు అవి ఎక్కువ కాలం మనలో నిలవవు అంటున్నారు. మన ధర్మాలకు సిద్ధాంత ప్రాతిపదిక చేయవచ్చు కదా! ఆ పని చేయటానికి ఇంకా వ్యవధి ఉంది. తొందరేం వద్దు. ఇంకా మన ధ్యానం ప్రయోగ స్థాయిలోనే ఉంది. సంపూర్ణ సిద్ధి పొందినప్పుడు అదే నిలబడుతుంది. తర్వాత శిష్య బృందంతో బుద్ధుడు దక్షిణ దిశగా ప్రయాణం సాగించాడు. కాళికా పర్వత పంక్తుల పైన విడిది చేసినప్పుడు మేఘయ బుద్ధుని ఏకాంతంగా కలిశాడు. అతని ఆలోచనల నిండా కోరికలే. ధ్యానం స్థిమితంగా కుదరటం లేదు. బుద్ధుని సలహా ఇట్లా ఆయన కోరికలతో ఉండి ఆయన ఆలోచనల నిండా కోరికలే ఉన్నాయి. ధ్యానమేమో స్థిమితంగా కుదరట్లేదు. అట్లాంటి వ్యక్తికి బుద్ధుడిచ్చిన సలహా ఏంటట అంటే, మేఘ నీవు ఒక్కడివే ఉన్నప్పుడు ధ్యానం సరిగ్గా కుదరకపోతే మిత్రుల సహకారం తీసుకో. బృందంలో ధ్యానం చక్కగా కుదురుతుంది. ఇతరుల ధ్యాన చైతన్యం నిన్ను చక్కపరుస్తుంది. గ్రూప్ మెడిటేషన్. సామూహికంగా అందరూ అప్పుడు అభివృద్ధి చెందుతారు. సాధకులు 5 అంశాలు గుర్తించాలి. మార్గంలో యోగ్యులైన వారి సహకారం పొందడం. నియమాలనేవి పాటించడం. చదివి వివేకం పెంపొందించుకోవటం. బద్ధకం లేకుండా ఉండటం. ఇంకా అవగాహన కలిగి ఉండటం. ఈ 5 సూత్రాలు పాటించి తీరాలి. ఆయనకి ధ్యానం కుదరట్లేదు అని బుద్ధుడి దగ్గర ఆ ప్రశ్నతో వచ్చిన వ్యక్తికి బృందంలో ధ్యానం చక్కగా కుదురుతుంది. ఇంకా ఏం చెప్తున్నారు? నీకు ధ్యానం సరిగ్గా కుదరకపోతే మిత్రుల సహకారం తీసుకో. ఇతరుల ధ్యాన చైతన్యం అనేది నువ్వు బృందంతో కలిసి ధ్యానం చేసినప్పుడు ఇతరుల ధ్యాన చైతన్యం అనేది నిన్ను చక్కపరుస్తుంది. సామూహికంగా దీనివల్ల అందరూ సామూహికంగా అభివృద్ధి చెందుతారు. సాధకులైన వాళ్ళు 5 అంశాలను గుర్తించాలి అని చెప్పేసి యోగ్యులైన వారి సహాయం ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సాధనా మార్గంలో వెళ్తున్నప్పుడు ఆల్రెడీ యోగులై ఉన్న వారి సహాయ సహకారాలనేవి పొందడం. నియమాలను పాటించడం. చదివి వివేకాన్ని పెంపొందించుకోవటం. బద్ధకం లేకపోవటం. ఇంకా అవగాహన కలిగి ఉండటం అనే ఈ 5 సూత్రాలను పాటించి తీరాలి అని చెప్పారంట. నెక్స్ట్ ఇది 13th చాప్టర్ అండి. సిద్ధార్థుడు బోధిసత్వుడై 13 సంవత్సరాలు నిండాయి. ఈసారి జేతవనంలో ఉండదలిచాడు సిద్ధార్థుడు. స్వస్తిని రాహులుని వెంట తీసుకొని శ్రావస్తి చేరాడు. జేతవనం చాలా ప్రశాంతంగా ప్రభాసమానంగా ఉండే విహారం. స్వస్తి అక్కడకు రావటం అదే ప్రథమం. ఆ ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించవచ్చని స్వస్తి ఆశపడ్డాడు. మిత్రుడు రాహుల్కి గురుదేవులు బుద్ధునికి దగ్గరగా ఉండే అవకాశము ఎవరికీ రాదు. జేతవనం చేరిన తర్వాత స్వస్తికి సంఘం విలువ తెలిసి వచ్చింది. బౌద్ధ భిక్షువులకు సంఘ జీవనం అనేది మేలు చేస్తుంది. ధ్యానము చాలా బాగా కుదురుతుంది. జ్ఞానానికి అంకితం కావచ్చు అని స్వస్తికి అర్థమైందంట అక్కడికి వచ్చిన తర్వాత. రాహుల్కి 20 సంవత్సరాల వయసు వచ్చింది. సారిపుత్ర రాహుల్కి సంపూర్ణ దీక్ష ఇచ్చి పూర్ణ భిక్షుని చేశాడు. అప్పుడే రాహుల్కి కొన్ని ధర్మాలు కూడా బోధించాడు. రాహుల్తో మైత్రి స్వస్తికి కలిసొచ్చింది. రాహులుడు ఆయన ఎదుగుతూ
చక్కగా నేర్చుకుంటున్నాడు. ఆయన ఎదుగుతున్నాడు. ఆయనతో పాటు ఈ స్వస్తి ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాడు కాబట్టి, ఆయనతో ఉండడం వల్ల స్వస్తి కూడా ఇదంతా స్వస్తికి చాలా బాగా కలిసొచ్చింది అంటున్నారు. బుద్ధుడు స్వయంగా రాహుల్‌కి అనేక రహస్యాలు బోధిస్తున్నాడు. రాహుల్ వెంట ఉండే స్వస్తికి కూడా చక్కగా అవి వంటబడుతున్నాయి. 6 ఇంద్రియాల పైన ఎట్లా ధారణ చెయ్యాలో, ఎట్లా ధ్యానం చెయ్యాలో బోధించాడు బుద్ధుడు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, శరీరం, మనస్సు వీటికి సంబంధిత గుణాలు శబ్ద, రూప, రస, గంధ, స్పర్శ, అవగాహనలు. ఆ తర్వాత వాటికి సంబంధించిన 6 స్పందనలు చైతన్య స్పందన, భావస్పందన, దృశ్య స్పందన, శబ్ద స్పందన, రసస్పందన, అభిరుచి స్పందన. అదే అనుభూతి స్పందన. ఇవన్నీ కలిపి. ఈ మొత్తం 18 స్కందాలు. మనిషి జ్ఞానం పొందటానికి 6 రకాల స్పందనలు అవసరం. వాటిని అనుభవిస్తే శూన్య రహస్యం తెలుస్తుంది. జనన మరణాలకు అప్పుడు అతీతం కావచ్చు. బుద్ధుడు ప్రత్యేకంగా శూన్యం గురించి, ఆత్మ శూన్యత గురించి రాహుల్‌కి బోధించాడు. రాహుల్ మన శరీరం, భావాలు, అభిరుచులు, మనోరూపాలు, చైతన్యం ఇవి పంచస్కందాలు. అంటే ఇవి సమూహంగా కలిగి ఉన్నవి. అభిరుచులు, మనోరూపాలు, చైతన్యము, మన శరీరము, మన భావాలు ఇవన్నీ పంచస్కంధాలు. వీటిలో ఏ ఒక్కటి శాశ్వతం కాదు. ఏ ఒక్కదానిని ఆత్మ అని అనడానికి లేదు. ఏది ఆత్మకు సంబంధించింది కాదు. భౌతిక శరీరం ఆత్మ కాదు. ఆత్మ భౌతికం కాదు. శరీరం ఆత్మలో ఉండదు. ఆత్మలో శరీరం ఉండదు. ఆత్మను గురించి 3 సిద్ధాంతాలున్నాయి. అందులో మొదటిది ఒకటేమంటున్నారు, శరీరమే ఆత్మ అనేది ఒక సిద్ధాంతమంట. మన భావాలు, మన అనుభూతులు, మానసికపరమైన చర్యలు, చైతన్యం ఇవన్నీ వెరసి ఆత్మ అనే సిద్ధాంతము మొదటిది. ఇంకా రెండవదేంటట అంటే దానిని స్కందాత్మ సిద్ధాంతం అంటారు. అంటే శరీరాన్ని, వ్యక్తిత్వాన్ని నిర్మించే అంశాలు ఇవన్నీ కలిపి స్కందాత్మ. స్కందాత్మ అనే పదానికి అర్థము మన శరీరము, మన వ్యక్తిత్వము వీటన్నింటిని నిర్మించే అంశాలున్నాయి కదా! ఇంతకుముందు ఇప్పుడు చెప్పారు కదా! ఇవన్నీ కలిపి స్కందాత్మ. దానిని స్కందాత్మ సిద్ధాంతం అంటారు రెండోది. అంటే స్కందాలకు వేరుగా, దూరంగా ఆత్మ ఉంటుందనే భావన. అసలు స్కందాలు ఆత్మకు భిన్నం అనుకోవడం కూడా అపార్థమే. స్కందంలోనే ఆత్మ ఉందనుకోవడం మూడవ భ్రమ. మూడవ సిద్ధాంతము స్కందం, ఆత్మ పరస్పరాశ్రితాలని విశ్వసించడం. ఇక్కడ పంచస్కందాలు అని ఏం చెప్పారండి? మన శరీరం, మన భావాలు, మన యొక్క అభిరుచులు, మన మనోరూపాలు, చైతన్యం. ఇవి పంచస్కందాలు అన్నారు కదా! ఈ పంచస్కందాలు ఈ పంచస్కందాలు ఈ స్కందము అనేది ఇవన్నీ ఆత్మ స్కందము, ఆత్మ పరస్పరాశ్రితాలు అని విశ్వసించడము ఇది మూడవ సిద్ధాంతము. మొత్తము 3 సిద్ధాంతాలు అని చెప్పేసి ఒక్కొక్క దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మొదటిదేమో శరీరమే ఆత్మ అనేది ఒక సిద్ధాంతము. ఇది మన భావాలు, మన అనుభూతులు, మానసిక చర్యలు, చైతన్యం ఇవన్నీ వెరసి ఆత్మ అని అనుకునేది ఇదొక సిద్ధాంతము. ఇది మొదటిది. రెండోదేమో దానిని స్కందాత్మ సిద్ధాంతం అంటారు. అంటే స్కందాలకు వేరుగా, దూరంగా ఆత్మ ఉంటుందనే భావన. వీటన్నింటికి అతీతమైంది ఆత్మ అనేది ఇది రెండవ భావన. అసలు స్కందాలు ఆత్మకు భిన్నం అనుకోవడం కూడా అపార్థమే అంటున్నాడు. ఇదంతా రాహులుడు చెప్తున్నాడు. స్కందంలోనే ఆత్మ ఉందనుకోవటం మూడవ భ్రమ. ఈ మూడవ సిద్ధాంతం స్కందము, ఆత్మ పరస్పరాశ్రితాలు ఇవి రెండు ఒకటిని ఒకటి ఆశ్రయించి ఉంటాయి అని విశ్వసించడము మూడవ సిద్ధాంతం. స్కందంలోనే ఆత్మ ఉందనుకోవటం మూడవ భ్రమ. ఈ మూడవ సిద్ధాంతం
స్కందము, ఆత్మ, పరస్పరాశ్రితాలు ఇవి రెండు ఒకటిని ఒకటి ఆశ్రయించి ఉంటాయి అని విశ్వసించడము మూడవ సిద్ధాంతము. రాహులు స్కందాలపైన ధ్యానం చేయటం అంటే పంచస్కందాలపైన మనసును లగ్నం చేయటమే. అంటే అంటే ఆత్మ పైన అనాత్మ పైన ధ్యానమగ్నం కావటం. ఆత్మ శరీరం పైన ధ్యాస ఉంచకపోవటం. అసలు ఈ 3 భ్రమలు తొలగిపోతేనే అన్ని ధర్మాల శూన్యత అనేది తెలుస్తుంది. ఇదంతా రాహులుడికి బుద్ధుడు చెప్తున్నారండి. జేతవనంలో ఒక భిక్షు ఉన్నాడు. అతను విలక్షణమైన వ్యక్తి. ఎవ్వరితో కలవడు. ఎవ్వరితో మాట్లాడడు. అతని పేరు తేరా. ఎవ్వరి విషయంలో కూడా అతను జోక్యం కలిగించుకోడు. నియమోల్లంఘన కూడా ఆయన ఏమీ చెయ్యడు. అతను ఎవ్వరితో ఎందుకు సఖ్యతగా ఉండడో స్వస్తికి అర్థం కాలేదు. అందరూ అతనిని ఏకాకి అని అంటుంటారంట. బుద్ధ భగవానులు తరచూ చెప్తుంటారు అనవసరమైన చర్చలు వద్దని. ఎక్కువ సమయం ధ్యానానికి కేటాయించమని చెప్తూ ఉంటారు. అదే మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమని. తేరా ఆ ప్రమాణాలని పాటిస్తున్నాడా అని స్వస్తికి అనుమానమట ఆయనను చూసినప్పుడు. ఆ విషయం నేరుగా గురువుగారిని ప్రశ్నిస్తే, మర్నాడు ధర్మోపదేశం అయిన తర్వాత బుద్ధుడు తేరా భిక్షువుని పిలిచి ప్రశ్నించాడు. నీవు ఎవరితో కలవటం లేదని తెలిసింది. మిగిలిన భిక్షువులంటే నీకు సదాభిప్రాయం లేదా? గురుదేవా, నాకు ధ్యానం ముఖ్యం. ధ్యానం వల్ల లభించే తృప్తి ముఖ్యం నాకు. బుద్ధుడు ఆ మాటల్ని విశ్లేషించి యోగాన్ని, సాధనను సమన్వయపరుస్తూ ఇలా చెప్పాడు. ఏకాకిగా ఏకాంతంగా జీవించడం వేరు, సంయమనం వేరు. రెండూ ఒకటి కావు. ఆత్మ సంయమనం పాటించే వ్యక్తి సదా చైతన్యంగా ఉంటాడు. అప్రమత్తంగానూ ఉంటాడు. తన చుట్టూ, తనలో అనుక్షణం ఏం జరుగుతుందని గమనిస్తూ ఉంటాడు. తన చుట్టూ, తన లోపల కూడా అనుక్షణం ఏం జరుగుతుందని గమనిస్తూ ఉంటాడు. అతను గతాన్ని పూర్తిగా విస్మరిస్తాడు. భవిష్యత్తును అలక్ష్యం చేస్తాడు. కేవలం వర్తమానంలోనే సజీవ చైతన్యంతో జీవిస్తూ ఉంటాడు. ఇంకా ఆ వ్యక్తి నిత్య సంతోషిగా కూడా ఉంటాడంట. మిత్రులారా, గత జ్ఞాపకాలతో జీవించడం అంటే మనసు వెంట జ్ఞాపకాల వెంట పరుగులు తీయటం. దానివల్ల లాభం ఏం లేదు. మనశ్శాంతి కూడా కలగదు. గతాన్ని ఎంత తవ్వినా ఏం ప్రయోజనం లేదు. ఏం ప్రయోజనం ఉంటుంది? శూన్యమే కదా. గతం వర్తమానం కాదు. అలాగే భవిష్యత్తు గురించి తలపోయడం అంటే వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయటం. ప్రస్తుతంలోని ఆనందాన్ని వదులుకోవటం. రేపన్న దానిని విశ్వసించలేము. జీవితం జీవించడం ప్రస్తుతంలో, వర్తమానంలో. ఈ జీవితాన్ని జీవించటం అనేది ప్రస్తుతంలో, ఈ వర్తమానంలో. ఈ క్షణంలో తృప్తిగా, నిండుగా జీవించటం క్షణికవాదం. అది ఒక్క క్షణమే కావచ్చు. అది నిజం. అది మాత్రమే వాస్తవం. అదే సత్యం. భగవానుడు తేరా భిక్షువుని అభినందించారా, అభిశంసించారా? ఎవ్వరికి ఏం అర్థం కాలేదు. కానీ ఆత్మాశ్రయం అంటే ఏమిటో చెప్పకనే చెప్పినట్లయింది. ఇంకా బుద్ధునికి బాలలంటే చాలా ఇష్టం. వాళ్ళలో తన బాల్యాన్ని చూసుకుంటూ ఉంటాడు. బుద్ధుడైన తర్వాత తనకు తొలి శిష్యులు సుజాత, స్వస్తి. అంతా ఆ వయసు బాలలే. పిల్లలకు తన జాతక కథల ద్వారా నీతి పాఠాలు చెప్పడం బుద్ధుడికి మరీ ఇష్టమంట. అంచేత జేతవనంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేశాడు. దాని బాధ్యత రాహుల్కి అప్పజెప్పాడు. నెలలో ఒకరోజు నగరంలోని పిల్లలు చాలామంది కథలు వినడానికి వస్తుంటారు. రాకుమారి వజిరికి ఆ విద్యాలయం పట్ల ఎంతో ఆసక్తి కలిగింది. ఒక పౌర్ణమి నాడు గురుదేవునికి బహూకరించడానికి పిల్లలందరినీ పూలు తెమ్మని చెప్పింది.
అందరు పిల్లలు వారి తోటల్లోని పూలు తెచ్చారు. వజిరి అంతఃపుర ఉద్యానవనంలోని కొలను నుండి కలువ పూలు తెచ్చింది. ధర్మశాలలోని బుద్ధుణ్ణి కలిసి ఆయన పాదాల వద్ద తెచ్చిన పూలు దోసిళ్లతో సమర్పించారు అందరూ. బుద్ధుడు పిల్లలందరినీ ముందు వరుసలో కూర్చోమన్నాడు. అందులో ఒక పద్మాన్ని బుద్ధుడు చేతిలోకి తీసుకొని అందరికీ చూపించాడు. ఏమీ మాట్లాడలేదు. తాను మౌనంగా ఆ పద్మం వైపే చూడసాగాడు. అందరూ నిశ్శబ్దం పాటించారు. ఇంతసేపు గంట గడిచినా కూడా బుద్ధుడు అలానే చూస్తూనే ఉన్నాడు. భిక్షులకు అర్థం కాక బిత్తరి చూపులు చూడసాగారు. అప్పుడు బుద్ధుడు అందరి వైపు చూసి నవ్వాడు. వెంటనే కశ్యపుడు కూడా నవ్వాడంట. బుద్ధుడు అన్నాడు, నా శక్తిని మహాకశ్యపుని పరం చేస్తున్నాను అని. అందరి చూపు కశ్యపుని వైపుకు తిరిగింది. అతను కశ్యపుడు నవ్వుతున్నాడు. అతని చూపు బుద్ధుని చేతిలోని పద్మం పైన కేంద్రీకరించబడి ఉంది. అతని దృష్టిలో బుద్ధుడు లేడు, పద్మం మాత్రమే ఉంది. బుద్ధుడు అన్నాడంట, ఇది అంతర్దృష్టి, ఇది సత్యదృష్టి. అలా దృష్టిని పద్మం పైనే లగ్నం చేయటమే ధ్యానం యొక్క రహస్యం. అదే ధ్యానం యొక్క లక్షణం. మహాకశ్యపుడు నవ్వాడు. ఎందుకు నవ్వినట్లు? అతని దృష్టిలో పద్మం మాత్రమే ఉంది. మిగిలిన యావత్ ప్రపంచం అంతా శూన్యం. అది అంతర్దృష్టి యొక్క రహస్యం. మీరనుకున్నారు గౌతముడు పద్మాన్ని పట్టుకొని ఏం చేస్తున్నాడా అని. మీరు ఆలోచించారు కశ్యపుడు పద్మం హృదయంలోకి చొచ్చుకొని పోయాడు అని. మిగిలిన ప్రపంచాన్ని మిగిలిన ప్రపంచాన్ని విస్మరించగలిగాడు కశ్యపుడు. అది దాన్నే ఏమంటారు? దాన్ని ధారణ అంటారు. అతని ధ్యాస, ధ్యానం, ధారణ అన్నీ ఒక్కటైపోయాయి. అప్పుడు అందరు అనుకున్నారు తాము కూడా మహాకశ్యపుని స్థాయికి ఎదగాలి అని. రాజగృహంలో ఉన్నంతకాలం బుద్ధుని నివాసం గిజ్జకూట పర్వత, అంటే ఆ పర్వతము గండబేరుండ పర్వతం అంట. శిఖరం ఆ పర్వత శిఖరం పైన ఆశ్రమంలో ఉండేవారంట. ఈ రాజగృహంలో ఉన్నంతకాలం బుద్ధుని యొక్క నివాసము గండబేరుండ పర్వతం శిఖరం పైన ఒక ఆశ్రమంలో ఉండేవారు. బింబిసారుడు తరచూ బుద్ధుని దర్శనార్థం వస్తుండేవారు. అనుకూలంగా కొండపైకి మెట్లు తొలిపించాడంట బింబిసారుడు. చిన్న చిన్న వాగులు, వంకలపైన చెక్క వంతెనలు నిర్మించాడు. బుద్ధుని నివాసం కోసము ఒక సుందర రాతి కట్టడం నిర్మించాడు. ఆ పర్ణశాల నుండి సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు రమణీయంగా కనిపిస్తూ ఉండేవంట. అవి బుద్ధుడికి ఎంతో ఇష్టం. పర్వత సానువుల నుండి గంటల తరబడి ప్రకృతిని దర్శిస్తూ ఉండేవారు. ప్రధాన భిక్షువులు సారిపుత్ర, ఉర్విల, కశ్యప, మౌద్గల్యన, ఉపాలి, దేవదత్త, ఆనందుడు మొదలైన వారికి బుద్ధాశ్రమ సమీపంలో వేరువేరు ఆశ్రమాలుండేవి. ఆమ్రపాలి కుమారుడు జీవకుడు ఆయన సిద్ధ వైద్యుడయ్యాడంట. అతను బింబిసారునికి రాజవైద్యుడు. బుద్ధునికి, భిక్షువులకు కూడా ఆయన అభిమాన వైద్యుడు. మరుసటి సంవత్సరం బుద్ధుని నివాసం జేతవనానికి మారింది. అప్పటికి సిద్ధార్థుని వయస్సు 55 సంవత్సరాలు. గౌతమ బుద్ధుడు 20 సంవత్సరాలయ్యింది. బుద్ధుని ఆగమన వార్త విని ప్రసేనజిత్తు సకుటుంబంగా వచ్చి దర్శించుకున్నారు. బింబిసారుని రెండవ భార్య వృషభ క్షత్రియ. ఆమె శాక్యరాజ వంశజురాలు. బుద్ధుని ప్రవచనాలు వినడానికి రాజకుటుంబీకులు తరచూ రాసాగారక్కడికి. అలా వచ్చిన వారిలో విశాఖ ఒకరు. ఆమె శ్రావస్తికి తూర్పున ఉన్న తన ఉద్యానవనాన్ని సంఘానికి బహూకరించిందంట. అది జేతవనం అంత విశాలంగా
లేకపోయినా అన్ని వసతులు ఉండేవి అందులో. మరికొందరు అభిమానుల సహాయంతో అక్కడొక ధార్మిక మందిరం కూడా నిర్మించి ఇచ్చింది ఆవిడ. దాని పేరు పూర్వాశ్రమం. అదే విశాఖ మందిరంగా ప్రసిద్ధమైంది. విశాఖ అంగరాజ్యానికి చెందిన మహిళ. బద్రియ నగరం ఆమె జన్మస్థలం. ఆమె తండ్రి ధనంజయ సంపన్నుడైన. ఆమె భర్త శ్రావస్తికి చెందిన కూలీనుడు. ఆమె భర్త అత్తగారి కుటుంబ సభ్యులు నిగంత నటపుత్ర శిష్యులు. వారెవ్వరికి కూడా బౌద్ధం పట్ల సదాభిప్రాయం అనేది లేదు. విశాఖ కారణంగానే వాళ్ళకి ఈ గౌతమ బుద్ధుడి వారి పట్ల కానీ ఈ బౌద్ధం పట్ల కానీ గౌరవం ఏర్పడిందంట. విశాఖ స్నేహితురాలు సుప్రియ. ఆమె పరమభక్తురాలు. ఆమె విహారాలలో భిక్షులకు అన్ని రకాల సౌకర్యాలు, అన్ని సదుపాయాలు కలిగిస్తూ ఉండేది. గంగానది తీరంలోని మహాప్రజాపతి ఆధ్వర్యంలో నడిచే విహారానికి పెద్ద భవనం కట్టించిచ్చింది ఆవిడ. భిక్షుల మధ్య చిన్న చిన్న తగాదాలు వస్తే ఆమె పెద్దరికం వహించి పరిష్కరిస్తూ ఉండేదంట. ఒకనాడు విశాఖ మందిరంలో ధర్మబోధ జరిగిన తర్వాత ప్రధాన భిక్షులు సమావేశమై చర్చ జరిపారు. గౌతమ బుద్ధునికి ఆయన వయస్సు పైబడుతుంది. ఒంటరిగా ఆయన ఉండడం, ఒంటరిగా తిరగడం మంచిది కాదు. ఆనంద భిక్షుని బుద్ధునికి సహాయకునిగా ఉండమని వాళ్ళందరూ అర్థించారంట. ప్రధాన భిక్షులందరూ వాళ్ళ ధర్మబోధ జరిగిన తర్వాత వాళ్ళందరూ కలిసి చర్చించుకుంటున్నారు. ఆయన బుద్ధుని వయసు పైబడుతుంది, ఇలా ఒంటరిగా తిరగడం మంచిది కాదు, ఆయన ఒంటరిగా ఉండకూడదు, ఆయనకి సహాయంగా ఆనంద భిక్షుణ్ణి ఉండమని అర్థించారు. ఇంకా రెండవది, ఇది మొదటిది వాళ్ళు అనుకుంది. రెండవదేమో ఇక పైన బుద్ధుడు వర్షాకాలంలో శ్రావస్తిలోనే ఉండాలి, ఇంకెక్కడికి ఆ వర్షాకాలం సమయంలో ఎక్కడికి వెళ్ళకూడదు. మొదటి సూచనకు సారిపుత్రుడు తన అభిమతం ఇలా వ్యక్తం చేశాడు. ఆనంద భిక్షువు మనందరికీ గౌరవనీయుడు, బుద్ధ భగవానికి అత్యంత సన్నిహితుడు కూడా, ఆత్మబంధువు. ప్రవచనాలు ఆయన పొల్లు పోకుండా ప్రవచించగలవాడు. గురుదేవులకు తోడు నీడుగా ఉండేవారు చెప్పే విషయాల్ని ధారణ చేయ వీలుంటుంది. గత 20 సంవత్సరాలలో భగవాన్ చెప్పిన విషయాలు మనం చాలా మర్చిపోయి ఉంటాం. కొన్ని ముఖ్యమైనవి మనకు అవసరమైన మేరకు మనం గుర్తుపెట్టుకున్నాం. సారిపుత్ర సూచనలు అందరూ అంగీకరించారు. ఆనంద్ మాత్రం మౌనం వహించారంట. ఆనంద్ తన అభ్యంతరాలు చెప్పాడు. మీ సూచన అంగీకరించడంలో నాకు కొన్ని సమస్యలున్నాయి, కొన్ని ఇబ్బందులున్నాయి. అందులో మొదటిది ఒకటేంటి అంటే, సిద్ధార్థుడు నేను దగ్గర బంధువులం. ఆయన దగ్గరి బంధువుల్ని అంత దగ్గరికి తీసుకోడు. బంధువులు ఎవ్వరిని ఆయన ప్రత్యేకంగా చూడటం అనేది లేదిప్పుడు. మహాప్రజాపతి గౌతమి వారి విషయం కూడా మీ అందరికీ తెలుసు. స్వంత కొడుకు రాహుల్తో కలిసి కూడా ఆయన భోజనం చేయలేడు. తన దగ్గర ఉండనీయడు రాహుల్ని సారిపుత్ర సంరక్షణలో ఉంచిన విషయం అందరికీ తెలుసు. నాకు ఎలాంటి ప్రాధాన్యత, ప్రత్యేకతలనేవి లేవు. నన్ను తన సహచరునిగా అంగీకరిస్తే కొందరు అసూయపడవచ్చు. ఎవరైనా వచ్చి ఫిర్యాదులు చేస్తే నేను వినటం వారికి ఇష్టం ఉండదు. నాకన్నా బుద్ధునికి సారిపుత్ర అంటే అభిమానం ఎక్కువ. ఆయన నాకంటే మేధావి కూడా, ప్రజ్ఞావంతుడు. తను ధ్యానంలోనూ ముందున్నవాడు. సంఘం ఈరోజు ఈ స్థితికి రావటానికి సారిపుత్రనే కారణం. బుద్ధుని తరపున నిర్ణయాలు చేసేది తనే. ఈ బాధ్యతలు కూడా తనకే ఇవ్వండి, ఈ బాధ్యతలు నాకు వద్దు అని చెప్పేసి ఆనందుడు అన్నారంట. సారిపుత్ర నవ్వి, ఎవ్వరి అసూయలో నన్ను అంటవు సోదరా, నా పని నేను సక్రమంగా చేశానా లేదా అన్నదే నాకు ముఖ్యం. మీరు అంగీకరించకపోతే బౌద్ధం క్రమంగా అంతరిస్తుందని నా భయం. కొంతసేపు మౌనం వహించి ఆనంద్ అన్నాడు,
నా నిబంధనలు వారు అంగీకరిస్తే మీ సలహా నేను పాటిస్తాను. అందులో మొదటిదేంటి? బుద్ధదేవుడు తను ధరించిన బట్టలు ఏ పరిస్థితుల్లోనూ నాకివ్వకూడదు. 2, తనతో కలిసి భిక్ష చేయమని అడగకూడదు. 3, తన పర్ణశాలలో తనతో కలిసి నన్ను నిద్రించమని అడగకూడదు. 4, తాను ఎవరి ఇంటికైనా ప్రత్యేక భిక్షకు వెళ్ళినప్పుడు నన్ను తనతో రమ్మనకూడదు. 5, నేను భిక్షకు వెళ్ళినప్పుడు తను నాతో రావచ్చు. 6, తన దర్శనం కోసం వచ్చే వారిని అనుమతించడంలో తిరస్కరించడం తన దర్శనం కోసం వచ్చే వారిని అనుమతించడమైనా తిరస్కరించడమైనా నా ఇష్టం. 7, నాకు అర్థం కాని విషయాలు అడిగితే వారు మళ్ళీ చెప్పాలి. అర్థమయ్యేటట్లు చెప్పాలి. 8, నేను హాజరుగాని ధర్మోపన్యాసాల సారాంశం తిరిగి నాకు సుబోధకం చేయాలి. ఇవి పెద్ద అభ్యంతరమైన నిబంధనలు కావని సారిపుత్రకు తెలుసు. అసలు సమస్య రెండోది, అన్నింటికన్నా పెద్ద సమస్య ఏంటిదంటే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో శ్రావస్తిలోనే ఉండటం బుద్ధుడు. నిజానికి శ్రావస్తి అన్ని విధాల అనుకూలమైన ప్రదేశం. ఇటు జేతవనం, అటు పూర్వారామం, గంగా తీరంలోని భిక్షుని విహారం, విశాఖ మందిరం, ఇన్ని సౌకర్యాలు మరొక తావున లేవు. బౌద్ధానికి శ్రావస్తి ప్రధాన కేంద్రంగా బాసిల్లుతుంది. ప్రధాన భిక్షులంతా వెళ్ళి చెప్పగా బుద్ధుడు వీటికి ఆమోదించారంట. ఆనంద భిక్షు తన పక్కన ఉండటం తనకు అవసరం. తనకే కాదు, రేపు బౌద్ధ ధర్మానికి తనే రక్షకుడు కావాలి. సత్పత్రన సూత్ర అంటే ధ్యానం గమనికతో చేయటం. ధ్యానంలో చైతన్యం అనుభూతించడం అంటే ఎరుకతో ధ్యాన సాధన చేయటం. దీనిని చైతన్యపూర్ణ ధ్యానము అంటారు. అది ధ్యానుల యొక్క గమనం. అటువంటి ధ్యానం వల్ల ప్రతి ఒక్కరికి మనశ్శాంతి లభిస్తుంది, పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది, అన్ని మానసిక వికారాలు తొలగిపోతాయి. మళ్ళీ ఒకసారి చదువుతా అండి. సత్పత్రన సూత్ర అంటే ధ్యానం గమనికతో చేయటం. ధ్యానంలో చైతన్యం అనుభూతించడం అంటే ఎరుకతో ధ్యాన సాధన అనేది చేయటం. దీనిని చైతన్యపూర్ణ ధ్యానము అంటారంట. అది ధ్యానులందరి యొక్క గమనం. అటువంటి ధ్యానం వల్ల ప్రతి ఒక్కరికి మనశ్శాంతి లభిస్తుంది, పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది, అన్ని రకాల మానసిక వికారాలు తొలగిపోతాయి, ప్రాపంచికమైన బాధలు కష్టాలు పోతాయి. కష్టాలు కన్నీళ్లు లేకుండా ఆత్మజ్ఞానంతో తృప్తిగా జీవించవచ్చు. చివరకు విముక్తి లభింపజేసేది ఆ పూర్ణ ధ్యానమే. గౌతమ బుద్ధుని ప్రవచన సూత్రాలలో అతి ముఖ్యమైనది ఇదేనని సారిపుత్ర యొక్క విశ్వాసం. ప్రతి సాధకుడు, ప్రతి భిక్షువు ఆ మాటల్ని మననం చేసుకొని ధ్యానం చేస్తే లక్ష్యం అనేది సిద్ధిస్తుందని సారిపుత్ర ఉద్ఘాటించాడు. తర్వాత ఆనంద భిక్షు దానిని విశ్లేషించాడు. సత్ అంటే జాగరూకత, జాగృతి, మనస్సుని చైతన్యంతో నింపి ఎరుకలో ఉంచడం. అంటే సాధకుడు తనలో ఏం జరుగుతుందనేది గమనిస్తూ ధ్యానం సాగించాలి. తన చుట్టూ తనలో ఏం జరుగుతుందనేది స్పృహ ఉండాలి. ధ్యానం చేస్తున్న శరీరం, మనస్సు, భావాలు, సంవేదనలు, అనుభూతులు అన్నీ తెలుస్తూ ఉండాలి. అన్నింటినీ తెలుసుకుంటూ ఉండాలి. ఉదాహరణకు, సాధకుడు తన శరీరంపై ధారణ చేస్తున్నాడు అనుకుందాం. శరీర భాగాలన్నింటినీ మనోనేత్రంతో చూడగలగాలి. అలా చేయటం వల్ల ఆయా భాగాలు, అవయవాలు చైతన్యం పొందుతాయి, శక్తిని సమకూర్చుకుంటాయి. ధారణ వల్ల ఆయా శరీర భాగాలు లోపరహితమవుతాయి. ఒకచోట శరీరానికి గాయమైంది. ధ్యానంలో ఆ గాయమైన భాగం పైన ధారణ చేస్తే గాయం మానుతుంది. మన మనోచైతన్యంతో
ఆ గాయమైన ప్రదేశం పైన మనము దాన్ని ఏకాగ్రతగా దృష్టిని కేంద్రీకరించినప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు అది నయమవుతుంది అంటున్నారు. దానిపైన ధారణ చేస్తే గాయం మానుతుంది. శ్వాసపైన ధ్యాస నిలిపినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగ్గిపోయి అసలు శ్్ శ్వాసించనవసరం లేని స్థితి అనేది ఏర్పడుతుంది. అది శూన్యమైన శ్వాస. ఈ శ్వాసక్రియ జరుగుతుంది కానీ, మనం గుర్తించ వీలు లేనంత మందంగా, సులభంగా జరుగుతుంది. శ్వాసక్రియ తగ్గడం వల్ల మనసులో అలజడి తగ్గుతుంది. దురాలోచనలుండవు. మనశ్శాంతి ఏర్పడుతుంది. శరీరంలో ఎక్కడైనా ఒక బాధ కలిగితే దానిపై ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే ఆ బాధ ఉపశమిస్తుంది. అలాగా ఆలోచనలు, భావాలను క్రమబద్ధం చేయటం వల్ల అనుభూతులు అనేవి పెరుగుతాయి. ధ్యాన గమన వేగం అనేది పెరుగుతుంది. ఇట్లా ఆలోచనలను, భావాలను మనము క్రమబద్ధం చేయటం వల్ల అనుభూతులు అనేవి పెరుగుతాయి. ఎక్స్‌పీరియన్సెస్ పెరుగుతాయి ధ్యానంలో. మన ధ్యాన గమన వేగం కూడా పెరుగుతుంది. అలాగే మనస్సుపై భావన చేసి ధారణ జరిపినప్పుడు మనిషి ఆలోచనలు తగ్గిపోతాయి. శరీరం పైన చెప్పారు. ఇప్పుడు మనసుపై భావన చేసి ధారణ జరిపినప్పుడు మనిషి యొక్క ఆలోచనలు తగ్గిపోతాయి. అసలు ఆలోచనలే లేకుండా పోయి మనసు నిర్మల సరోవరం అవుతుంది. ఆ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే మన ప్రతిబింబాన్ని మనం చూసుకోవచ్చు. మనోభావాలు, మనస్థితులు స్పష్టంగా తెలుస్తాయి. మానసిక చర్యలపై ధారణ జరిగినప్పుడు మానసిక చర్యలపైన ధారణ జరిపినప్పుడు 5 రకాల అవాంతరాలు ఏర్పడతాయి. వాంఛ, దుస్సంకల్పం, మగత, ఆందోళన, అనుమానం ఈ 5 ధ్యానానికి తొలి అవరోధాలు. వాంఛ వాంఛించడం, దుస్సంకల్పం, మగత ఆందోళన, అనుమానం ఇవి ధ్యానానికి తొలి అవరోధాలు. సాధనతో వీటిని అతిక్రమించాలి తప్ప వేరే ఏ ఉపాయం లేదు. ఆ విధంగా 7 సంవత్సరాలు సాధన చేస్తే విముక్తి లభిస్తుందని బుద్ధుడు చెప్పాడు. 7 నెలల సాధనలో కొంత ఫలితం కనిపిస్తుంది. 7 రోజుల సాధన చేస్తే ధ్యానంపై అభిరుచి కలుగుతుంది. జేతవన విహారానికి వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగిందంట. ఒకనాటి ఉదయం బుద్ధుడు భిక్ష కోసం శ్రావస్తి నగరం ప్రవేశించాడు. వీధుల్లో ఒక్క మనిషి కనిపించలేదు. ఒక్క ఇంటి తలుపు తెరుచుకోలేదు. నగరం నిర్మానుష్యమైంది. కారణం ఏమై ఉంటుంది? ఎప్పుడూ వెళ్ళే ఒక ఇంటి ముందు నిలబడగా తలుపు ఓరగా తెరుచుకుంది. గృహస్థు బుద్ధుణ్ణి లోపలికి రమ్మని తొందర చేశాడు. ఇళ్లలోకి వెళ్ళడం భిక్షుకి నిషేధం. ఆయన బుద్ధుని లోపలికి తీసుకుపోయి తలుపులు బిగించాడు. ఆ ఇంటాయనే తన ఇంట్లోనే భిక్ష భుజించమని అర్థించాడంట. స్వామి, ఈరోజు బయట తిరగడం ప్రమాదం. మహా హంతకుడు అంగుళీమాల నగరంలో ప్రవేశించాడు. ఇప్పటికే అనేక మందిని చంపిన నరరూప రాక్షసుడతడు. హతుల వేళ్లను దండగా చేసుకొని మెడలో వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఇప్పటికీ 100 మందిని చంపాడని విన్నాం మేము. మనుషుల్ని చంపుతాడు తప్ప డబ్బు, నగలు, నట్రా ఏవి ముట్టుకోడతను. ప్రసేనజిత్తు మహారాజు వాడిని బంధించడానికి సైన్యాన్ని నగరంలో వీధి వీధిన నియమించాడు. ఒక్కడిని బంధించడానికి సైనికులు అవసరమా అని సిద్ధార్థుడు అడిగారంట. అయ్యా, వాడు పరమ క్రూరుడు, చాలా క్షుద్ర విద్యలు తెలిసిన మాంత్రికుడు. ఒకసారి 40 మంది సైనికులు పట్టుకొని గొలుసులతో బంధిస్తే ఆ గొలుసులను తెంచుకొని పారిపోయాడు. వాడుండేది జాలిని అరణ్యంలో. అటు ఎవ్వరూ పోరు. రాజుగారు 20 మంది సాయుధ సైనికుల్ని పంపితే 2 మాత్రమే ప్రాణాలతో తిరిగొచ్చారు. ఇప్పుడు వాడు నగరంలోనే ఉన్నాడు. బయట ఎవ్వరూ తిరగరు. ఈ కథంతా విని బుద్ధుడు బయలుదేరాడంట. ఎంత బ్రతిమిలాడినా కూడా ఆయన వినలేదు.
నేను బయటకు వెళ్ళి భిక్ష అర్థిస్తాను అన్నారంట. బుద్ధుడు వీధిలో కొంత దూరం వెళ్ళేసరికి తన వెనుక ఎవరో వస్తున్న సవ్వడి వినిపించింది. అది అంగుళీమాల అయి ఉంటాడని భావించాడు. అయినా తాను మాత్రము వెనక్కి తిరిగి చూడలేదంట. నెమ్మదిగా అడుగులో అడుగులు వేసుకుంటూ నడవసాగాడు. ఏయ్ సన్యాసి ఆగు! అంగుళీమాల అరిచాడిలా. బుద్ధుడు ఆగలేదు. అడుగులు తడబడలేదు. వెనుక నుండి అంగుళీమాల తన దగ్గరికి వేగంగా వస్తున్నట్లు గ్రహించాడు. అంగుళీమాల బుద్ధునికి దగ్గరగా వచ్చి ఆయనని గట్టిగా గద్దించాడంట. ఆగమంటే పోతావేం? ఆగు! బుద్ధుడు ఆగకుండా నడుస్తూనే ఉన్నాడు. అంగుళీమాల నేను ఆగిపోయాను. నేనాగిపోయి చాలా కాలమైంది. ఇప్పుడు ఆగవలసింది నువ్వే. బుద్ధుడు ఇలా అన్నాడు. ఏమన్నారంట? బుద్ధుడు ఆగకుండా నడుస్తూనే ఉన్నాడు. అంగుళీమాల నేను ఆగిపోయాను. ఆగిపోయి చాలా కాలమైంది. ఇప్పుడు ఆగవలసింది నీవే. బుద్ధుని నిర్లక్ష్యానికి అంగుళీమాల తల తిరిగింది. ఎదురుగా వచ్చి దారికి అడ్డంగా నిలబడి ముందుకు కదలనీయలేదు. బుద్ధుడు అతని కళ్ళల్లోకి సూటిగా చూడసాగాడు. ఆ చూపులకు ఒళ్ళు కంపించి వజవజ వణికిపోయాడు. బుద్ధుని నేత్రాలు రెండు నక్షత్రాలైనాయి. అంత తేజస్సుని అతను భరించలేకపోయాడు. సన్యాసికి తన పేరు తెలుసు. తన ఉనికి తెలిసే ఉంటుంది. తన 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 మనికి తెలిసే ఉండాలి. తన ఉనికి తన మనికి తెలిసే ఉండాలి. అకృత్యాలు కూడా విని ఉంటాడు. నా గురించి అంత తెలిసి ఉంటుంది ఈ సన్యాసికి. అయినా తన ముందు నిర్భయంగా నిలబడి సమాధానం చెప్పాడంటే సామాన్యుడు అయి ఉండడితను. బుద్ధుని కారుణ్య దృష్టిని అంగుళీమానుడు భరించలేకపోయాడు. సన్యాసి, నీవు ఎప్పుడో ఆగిపోయానన్నావు, మరి నడుస్తున్నావేం అని తిరిగి ప్రశ్నించాడు. అంగుళీమాల, నేను ఎప్పుడో కర్మలు చేయడం ఆపివేశానయ్యా. ఎవ్వరికీ అపకారం చెయ్యను. ఎవ్వరికీ కష్టం కలిగించను. రక్షించడమే నాకు తెలుసు. మనుషుల్నే కాదు, అన్ని జీవుల్ని రక్షిస్తాను. జీవకారుణ్యం నాది. అన్నింటికీ మృత్యుభయం ఉంటుంది కదా. ప్రేమతో కరుణతో మృత్యుభయం తొలగిస్తాను. మనుషులు ఒకరినొకరు ప్రేమించుకోరుగా. నేనెందుకు ప్రేమించాలి? ఆయన మనుషులు ఒకరినొకరు ప్రేమించుకోరుగా. నేనెందుకు ప్రేమించాలి? మనుషులంతా మోసగాళ్ళు, కఠినాత్ములు, క్రూరులు. వీళ్ళందరినీ చంపందే నాకు తృప్తి లేదు. అంగుళీమాల, నీకు మనుషుల వల్ల కష్టం నష్టం కలిగిందని నేను ఒప్పుకుందా. వారి ప్రవర్తనకు కారణం వారి అజ్ఞానం, ద్వేషం, కోరిక, అసూయ. అయినా మనుషుల్లో ఇంకా ప్రేమ ఉంది. ప్రేమించే గుణం ఉంది. ప్రేమించే మనసు ఉంది. మా భిక్షులు ఎవరికి అపకారం చెయ్యరు. భిక్షులే కాదు, సమాజంలో ఎందరో మంచివారున్నారు. మనం ప్రయత్నిస్తే మనిషి క్రూర స్వభావాన్ని ప్రేమగా మార్చవచ్చు. ప్రస్తుతం నీది ద్వేషించే మార్గం. అది ఆగిపోవాలి. కొత్త మార్గంలోకి రా. ప్రేమ, దయ, కరుణ వీటిని ఆశ్రయించు. బుద్ధుని మాటలకు చెలించిపోయాడు అంగుళీమాల. అయినా అనుమానం పుండు మీద ఉప్పు చల్లినట్లయింది. ఈ సన్యాసి ప్రేమమూర్తి, కరుణామూర్తి. ఈయన గౌతమ సిద్ధార్థుడు కాదు కదా. స్వామి, నీ పేరు గౌతముడా? అవునని తల ఊపాడు బుద్ధుడు. అయ్యా, ఇంతకాలం మిమ్మల్ని కలవలేకపోవటం నా దురదృష్టం. నా మార్గంలో చాలా దూరం వచ్చాను. ఇంకా వెనుతిరిగే అవకాశమే లేదు నాకు. అంగుళీమాల, మంచిగా మారటానికి కాలనియమం అనేది ఏముండదు. వయస్సు అడ్డం కాదయ్యా. మంచి పని ఎప్పుడైనా చేయవచ్చు. ఇంకా నేను చేయగల మంచి పని ఏముంది స్వామి? హింసా మార్గం వదులు. ద్వేషం వదిలిపెట్టు. విచారం సాగరమే కావచ్చు. వెనుతిరిగి చూస్తే ఒడ్డు దగ్గరగానే కనిపిస్తుంది. తీరానికి నువ్వు చేరవచ్చు.
నేను మారినా జనం నన్ను నమ్మరు. నన్ను బ్రతకనీయరు స్వామి. నేను నమ్ముతున్నాను. నీకేమీ అపకారం జరగదు. నా వెంటరా. అంగుళీమాల బుద్ధుని పాదాలపై పడ్డాడు. ఆయన మొలలో ఉన్న కత్తిని తీసి నేలమీద పెట్టి, చెడ్డ పనులు చెయ్యను స్వామీ, మీ పైన ప్రమాణం చేస్తున్నాను. మీ వెంట వస్తాను. నన్ను కనికరించండి. అంతలో బుద్ధుణ్ణి వెతుకుతూ సారిపుత్ర, ఆనంద, ఉపాలి, కింబల ఇంకా కొందరు భిక్షులు అక్కడికి చేరారు. బుద్ధునికి ప్రమాదం జరగనందుకు అందరూ సంతోషించారు. కానీ అంగుళీమాలను చూసి అందరూ కంగు తిన్నారు. విహారానికి తీసుకువెళ్ళి అతనికి దీక్ష ఇచ్చారు. 10 రోజుల్లో ఉపాలి, సారిపుత్ర, వీళ్ళు అంగుళీమాలను తీర్చిదిద్దారు. ధ్యానం నేర్పారు. రాత్రింబవళ్ళు అతను ధ్యానంలో గడపడం వల్ల 10 రోజుల్లోనే ఊహించని విధంగా మారిపోయాడాయన. 2 వారాల తర్వాత బుద్ధుడే అతన్ని గుర్తించలేకపోయాడు. మిగిలిన భిక్షువులు అతనిని అహింసక అని పిలవసాగారు. వాస్తవానికి పుట్టినప్పుడు తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు అహింసక. ఒకనాడు గౌతమ బుద్ధుడు 50 మంది శిష్యులతో శ్రావస్తి నగరం ప్రవేశించాడు. వారిలో అహింసకుడు ఒకరు, అంగుళిమాలుడు. నగర ప్రధాన ద్వారం వద్ద ప్రసేనజిత్ మహారాజు సైనికులతో ఎదురుపడ్డాడంట. బుద్ధుణ్ణి చూడగానే ప్రసేన గుర్రం దిగి వచ్చి నమస్కరించాడు. ఏం జరిగింది మహారాజా? ఎవరైనా శత్రురాజులు దండెత్తి వస్తున్నారా? ఇంతమంది సైన్యంతో బయలుదేరారేంటి అని బుద్ధుడు ప్రశ్నించాడు. ఎవరూ దండెత్తి రావటం లేదు మహాత్మా. అంగుళీమాల అని ఒక నరహంతకుడు నగరంలో వీర విహారం చేస్తున్నాడు. జనానికి నిద్రలు లేవు. వాడి కోసం గాలిస్తున్నాం. వాడు చాలా ప్రమాదకారి. 2 వారాల క్రితం నగరంలో ప్రవేశించాడు. ఎక్కడో దాగి ఉన్నాడని ప్రజల యొక్క అనుమానం. బుద్ధుడు చెప్తున్నాడు, అంగుళీమాల అంత ప్రమాదకారా మహారాజా? అవును. ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు అందరికీ వాడు సింహస్వప్నం. వాడిని పట్టుకునే వరకు నాకు విశ్రాంతి లేదు. అతను పశ్చాత్తాపపడి ఎవరినీ చంపనని ప్రమాణం చేస్తే, లేదా అతను భిక్షువుగా మారితే మీరతన్ని క్షమించగలరా? అతగాడు భిక్షువైతే అంతకన్నా ఏం కావాలి గురుదేవా? అతనికి క్షమాభిక్ష పెట్టి నేను వదిలేస్తాను. అతను మీ భిక్ష కోసమే బయలుదేరాడు మహారాజా. తన వెనుకనే ఉన్న అహింసకుణ్ణి చూపించి, మహారాజా, ఈ భిక్షువే మీరు వెతుకుతున్న అంగుళీమాల. గుర్తించారా? 2 వారాల క్రితమే బౌద్ధ సంఘంలో చేరాడు. ప్రసేనజిత్తు ఒళ్ళు కుతకుతలాడింది. తానొక మహాహంతకుని ఎదురుగా ఉన్న విషయం కంపరం కలిగించింది. మహారాజై తాను చెయ్యలేని పనిని ఒక తాను చెయ్యలేని పని ఒకటి అని ఆయన అనుకున్నారంట. అంటే మహారాజు కాబట్టి నేను ఈయనని శిక్షించలేకపోతున్నా, నేనే స్వయంగా శిక్షించాలి అనేది ఆయన భావన ఉంటుంది. భయపడకండి. భిక్షువైన అంగుళీమాల ఇప్పుడు అహింసావ్రతుడు. ఎవ్వరిని హింస పెట్టడు. ప్రసేనజిత్తు అహింసకుని వైపు చూసి, నీ ఊరేది? నీ తల్లిదండ్రులెవరు అని ప్రశ్నించాడు. మహారాజా, మా తండ్రి గారి పేరు గర్గ, నా తల్లి మంతనిపుత్ర. ప్రసేనజిత్తు బుద్ధునికి సాదర నమస్కారం చేసి, అద్భుతం మహాత్మా. మహారాజు సైనికులు ఇది చూసి అక్కడి నుంచి ఆయనకి నమస్కారం చేసి వెళ్ళిపోగా బుద్ధుడు భిక్షులు భిక్షకై ముందుకు సాగారు. ఇది అంగుళీమానుని స్టోరీ అండి.